రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా వక్ర భాష్యం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువలు పలువలుగా రాసింది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంద్రినివా కాలువ పూర్తి అయిందా లేదా, మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు, ఇక్కడ కుటుంబం ప్రజలకు కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం. కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం, పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం. మరి అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తపన పడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.